కిచెన్ ప్రేమతో మీ స్వప్న. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం పాలక్ పన్నీర్ బోండా. మరి ముందుగా పాలక్ పన్నీర్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. పాలక్ పన్నీర్ బోండాకి ముందుగా మనకు కావాల్సింది పాలకూర. పాలకూర కాడలు ఉంటాయి కదా, ఆ కాడలన్నీ ఫస్ట్ కట్ చేసేసిన తర్వాత వీటిని లైట్గా బ్లాంచ్ చేసుకోవాలి. ఈ నీళ్ళు ఇక్కడ పెట్టుకొని కొంచెం నీళ్లు వేడైన తర్వాత పాలకూరని నీళ్ళల్లో ముంచి తీసేయాలి. సో ఈ నీళ్లు బాగా మరిగే లోపల ఒక మిక్సీ గిన్నెలో కొన్ని ధనియాలు, అలాగే పుట్నాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, వీటన్నిటికీ సరిపడా ఉప్పు. వీటన్నిటికీ సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకొని వచ్చేయాలి. నేను పేస్ట్ చేసుకొని వచ్చే లోపల నీళ్ళు కూడా చక్కగా వేడెక్కుతాయి. ఈ లోపల పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను. మిక్సీలో పేస్ట్ చేసుకొని వచ్చేసాను. మంచి వాసన వస్తుంది. మనం వెల్లుల్లి, పుట్నాలు, ధనియాలు అన్నీ ఇందులో వేసాం కాబట్టి సూపర్గా మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో పాలకూరని వేసి ఒక్కసారి ముంచి తీసేయాలి. అలాగే ఇటు సైడ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి నీళ్ళు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాలకూరని ఒక ప్లేట్లో తీసుకొని చాలా చిన్న చిన్నగా తరుక్కోవాలి. చాలా సన్న సన్నగా తరుక్కోగలిగితే మీరు తరుక్కున్నా ఓకే, లేదంటే దీన్ని కూడా మిక్సీలో వేసేసినా ఓకే. కానీ ఇలా చిన్న చిన్నగా మనకి తింటూ ఉంటే మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి పాలకూరని. సో ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా పాలకూరని తరిగిన తర్వాత పాలకూరని ఒక బౌల్లో వేసుకుందాం. సో ఇలా సన్న సన్నగా తరుక్కున్న పాలకూరలో ఉన్న నీళ్ళన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసి ఒక బౌల్లో వేసుకుందాం. ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాం. ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని చక్కగా మొత్తం ఒకసారి కలిపేద్దాం. పాలకూర కలిపేసి పెట్టుకున్నాం కదా. సో ఆల్రెడీ నేను పొయ్యి మీద బాండిలో నూనె కూడా పోసి పెట్టుకున్నాను. ఇది వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా 4 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా కాసేపు పక్కన పెట్టేసి ఒక బౌల్ శనగపిండి తీసుకొని దీన్ని ఒక ఎంటీ బౌల్లో వేసేసి ఇందులో కాస్తంత సోడా వేసి నీళ్లు పోసి మనం మిర్చి బజ్జీ ఎలా తడుపుకుంటామో, బోండాల బజ్జీ మనం తడుపుకుంటాం కదా, అలాగే కొంచెం చిక్కగా తడుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇంత చిక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, ఆల్రెడీ పాలకూర మిశ్రమంలో ఉప్పు వేసాం కాబట్టి ఓన్లీ ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ పిండిని కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని తీసుకొని కలిపి పెట్టుకున్న పాలకూరని చిన్న చిన్న రౌండ్ ఇంత ఉండ తీసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో ఒక పన్నీర్ ముక్క తీసుకొని మొత్తం ఇలా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసి
ఒక ప్లేట్ తీసుకొని ఇందులో పెట్టేయాలి. ఇలాగే ఇప్పుడు నేను ఎలా చేశానో అలాగే మిగతా పన్నీర్ ముక్కలన్నీ ఈ పాలకూర మిశ్రమంలో మధ్యలో కనిపించకుండా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇవన్నీ ఉండలు చేసి చూడండి, ఇక్కడ మన పాలక్ పన్నీర్ బోండాలు ఎంత కలర్ఫుల్గా చక్కగా వచ్చాయో. మొత్తం పన్నీర్ అంతా లోపల కవర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక తడిపి పెట్టుకున్నాం కదా శనగపిండి గట్టిగా, అయితే రెగ్యులర్గా మనం ఆలు బోండా వేసినప్పుడు శనగపిండిలో మొత్తం ముంచేసి వేస్తాం కదా, ఇది మటుకి మనం అలా చేయట్లేదండి. ఈ బోండాని ఇలా కొంచెం శనగపిండి తీసుకొని లైట్గా పైన జస్ట్ కోట్ అవ్వడానికి, లాక్ అవ్వడానికి మటుకే మనం ఈ పిండిని తడుపుకున్నాం. ఇంతే, మనకి అక్కడక్కడ పాలకూర కనిపిస్తూ ఉండాలి, ఎందుకంటే మనం ఇందులో వేసుకున్న ఆ మిశ్రమం మొత్తం అన్ని పచ్చివే కదా, ఏది కూడా మనం ఫ్రై చేసుకోలే, పచ్చివాసన ఉంటుంది. కాబట్టి ఇలా లైట్గా శనగపిండి అద్దామా లేదా అన్నట్టుగా అద్దాలన్నమాట. సో ఇప్పుడు వీటిని ఇలా నూనెలో వేసుకోవాలి. జస్ట్ ఇలా తీసుకొని చేతికి ఇలా 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 అంటించుకొని నూనెలో వేయాలి, అంతే. మనకి శనగపిండి టేస్ట్ వస్తుంది, అలాగే పాలకూర పన్నీర్ అన్నీ కలిసి తింటూ ఉంటే చాలా 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 బాగుంటుందండి. మీరు లేదు మాకు శనగపిండి టేస్ట్ ఎక్కువ రావాలి అనుకుంటే పాలకూర ఉల్లిపాయలు అన్ని మసాలాలు కలిపి వేసాం కదా, ఒక్కసారి ఫ్రై లాగా చేసుకొని వేసుకుంటే మొత్తం శనగపిండిలో ముంచేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఈ పాలక్ పన్నీర్ బోండాలని సన్నగా చిన్న మంటలో ఫ్రై చేయాలి, ఎందుకంటే అన్ని పచ్చిగా ఉన్నాయి కదా లోపల, మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి చిన్న మంటలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మంచి బంగారు రంగు వచ్చే వరకు మన పాలక్ పన్నీర్ బోండాలని వేయించుకుంటే పాలక్ పన్నీర్ బోండాలు రెడీ. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి పాలక్ పన్నీర్ బోండాలు ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మధ్య మధ్యలో అక్కడక్కడ శనగపిండి అలాగే పాలకూర చక్కగా కనిపిస్తూ ఉంది కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అయితే పిల్లలకి ఎప్పుడు కూడా స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మంచి స్నాక్తో పాటు మనం ఒక మంచి డ్రింక్ కూడా ఇస్తాం కదా. ఈరోజు కూడా పిల్లల కోసం మనం ఇస్తున్నాం అజ్వైన్ మజ్జిగ. అదే మన వామ ఉంటుంది కదా, వామతో మజ్జిగ చేసిస్తాము. పిల్లలు ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ తింటే వాళ్ళ కడుపు హెవీగా ఉంటుంది, వాళ్ళకే పిల్లలకనే కాదు మనకు కూడా కొంచెం హెవీగా ఉన్నప్పుడు వామ తీసుకొని కొంచెం మింగేసి నీళ్లు తాగినా సరే, లేదా ఇలా వామతో మజ్జిగ చేసుకొని తాగితే కడుపుకి చాలా హాయిగా ఉంటుంది, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏమీ రాకుండా ఉంటాయండి. అందుకని పిల్లలకి అప్పుడప్పుడు వామతో మజ్జిగ చేసి ఇస్తుండండి. చాలా చాలా సింపుల్, నేను చూపిస్తాను కదా, ఫాలో అయిపోండి. వామ ఉంటుంది కదా, వామని కొంచెం ఇలా చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని చపాతీ కర్రతో ఇలాగే డైరెక్ట్గా ముక్కలు ముక్కలుగా ఉంటే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు కదా, ఆ వాసన కూడా మంచి ఆ ఫ్లేవర్ మజ్జిగకు పట్టుకోవాలంటే కొంచెం మనం నలిపితే కనుక కొంచెం చిటికెడు వేసినా కూడా మంచి సువాసన మజ్జిగకు పట్టుకుంటుందండి. ఇప్పుడు బ్లెండింగ్ జార్ తీసుకొని ఇందులో కొంచెమే చిటికెడు వామ, మరీ ఎక్కువ వేసారనుకోండి పిల్లలు ఆ వాసనకి తాగరు, కాబట్టి కొంచెమే అంటే కొంచెం వేయాలి. తర్వాత కొంచెం పెరుగుతో పాటు నల్ల ఉప్పు, మామూలు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు కొంచెం చిటికెడు వేసేసి ఫస్ట్ ఒకసారి మంచిగా గిలక్ కొట్టుకోవాలి. మంచిగా గిలక్ కొట్టుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం నీళ్లు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి, ఇప్పుడు మరికొన్ని నీళ్లు. ఎప్పుడు కూడా మజ్జిగని పల్చగా చేయాలండి, అదే లస్సీ అయితే చిక్కగా ఉంటే బాగుంటుంది, బట్ మజ్జిగ మటుకి పల్చగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు బ్లెండర్ బయటికి తీసేసి ఒక గ్లాస్ తీసుకొని ఇందులో వామ మజ్జిగ, వామ మజ్జిగను పోసేసుకున్నాం కదా, అలాగే మనం చేసి పెట్టుకున్న పాలక్ పన్నీర్ బోండా ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మన పాలక్ పన్నీర్ బోండాతో పాటు మంచి డ్రింక్ అండి వామ మజ్జిగ. పిల్లలకి ఇలా ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫ్రైడ్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు వామని ఏదో ఒక రకంగా పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళ కడుపుకి చాలా హాయిగా ఉంటుందండి. పాలక్ పన్నీర్ బోండా తయారు చేయు విధానం: ఒక మిక్సీ జార్లో ధనియాలు,
పుట్నాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే వేడి నీటిలో పాలకూరని ముంచి బయటకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. తరువాత పన్నీరును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో శనగపిండి, సోడా వేసి కలుపుకొని కొంచెం ఉప్పు వేసి బజ్జీల పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న పాలకూర మిశ్రమంలో పన్నీరును పెట్టి చిన్న చిన్న బోండాలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పాలక్ పన్నీర్ బోండాలను శనగపిండిలో కోటింగ్ లాగా చేసుకొని నూనెలో వేయించుకుంటే మనకి కావలసిన పాలక్ పన్నీర్ బోండాలు రెడీ. ఈ పాలక్ పన్నీర్ బోండాలతో పాటు వామ మజ్జిగ ఇస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. సో రేపటి వరకు ఈ రోజుకి బై బాయ్. పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం సాటెడ్ మష్రూమ్ స్టఫింగ్ చేయాలి కాబట్టి ఎక్కడా కూడా విరిగిపోకుండా ఈ కాడల్ని తీసేయాలి. ఒక్కొక్క మష్రూమ్ తీసి ఒక్కొక్క బ్రెడ్ పైన ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్